ఓకే. యా అంటే మోస్ట్ కాంట్రవర్షియల్ ట్వీట్స్ అని ఎవరైతే అనుకుంటారో రిలేటివ్గా. ఓకే. యా అంటే ఇప్పుడు ఈ మధ్య కొత్తగా డొనాల్డ్ ట్రంప్ మీద పెడుతున్నారు. ఏంటి అంత సపోర్ట్ కేసీఆర్తో పోల్చి? ఇది డొనాల్డ్ ట్రంప్ కొత్త అతను కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు నా లైఫ్లో కొత్త అమ్మాయి. అంటే ప్రపంచంలో ఏది ఏ టైప్కి అంతే. ఆబ్వియస్లీ ఏది మీకు న్యూస్లో ఉంటే, ఏది మీకు ఇప్పుడు ఇంట్రెస్ట్ కలిగిస్తుందో ఆబ్వియస్లీ దాని మీద ఎవడన్నా రెస్పాండ్ అయ్యేది. మీరే ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? అంటే నాకు రియాక్ట్ అయ్యే కెపాసిటీ ఉంది కాబట్టి. మీతో ఆలోచన ఉండదు, ఆలోచన బయట పెట్టలేదు, ధైర్యం ఉండదు. ఓకే. అంటే అక్కడ ఏంటి తను గెలుస్తా ఏంటి పరిస్థితి అక్కడ పొలిటికల్? నాకేం తెలియదు, నాకు ఇష్టం డొనాల్డ్ ట్రంప్ ఏ పార్టీ కూడా తెలియదు నాకు చూడటానికి వినటానికి నచ్చుతాడు అంతే. బాగుంది. అంతగానే నాకేం తెలియదు. నాకు కేసీఆర్ కూడా ఏమీ నాకు తెలంగాణ నాకేం తెలుసు. నాకు కేసీఆర్ అంటే ఇష్టం, తెలంగాణ అంటే ఇష్టం కదా. కానీ మీరు పెట్టే స్టైలు అదేదో కించపరుస్తున్నట్టుగా ఉంటుంది తప్పించి ఎలాగా అది ఇంగ్లీష్ రానోడు కనిపిస్తుంది. లేదు మీరు మామూలు తెలుగులో ఇంటర్వ్యూలో మాట్లాడేది చెప్పండి, నాకు ఒక్కటి చెప్పండి ఉదాహరణకు. ఒక కేసీఆర్ నాకు అందగాడుగా అంటే ఏదో అంటే అది ఎలా ఉంటుంది మీ మనసులో, నిజమే అది. కానీ చూసే వాళ్ళకి వీడు వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను అప్పుడే ఒకసారి దీని గురించి వివరణ ఇచ్చాను. అందం అనేది కంటిని అట్రాక్ట్ చేసేదాన్ని అందం అంటారు. కేసీఆర్ హిట్లర్ ఒక మ్యాగ్ ఒరేటరీ పవర్స్ ఉంటారు. జస్ట్ ఒక క్లోజప్ పెట్టి అనర్గళంగా గంట 2 గంటలు మాట్లాడతారు, మీరు కళ్ళు తిప్పుకోలేదు. ఇలియానా అంటే అందగతిని అయితే 3 నిమిషాలు పాటలు చూడగలుగుతారు, అందుకని ఎక్కువ చూడలేరు. కేసీఆర్లో ఉన్న ఇంటెన్సిటీ, తనకున్న వాయిస్, తను మాట్లాడే మాటలు, తన కళ్ళల్లో ఉండే పవర్ అనేది ఇలియానా అందం కన్నా పెద్ద అందం అని చెప్పారు. అది కాంప్లిమెంట్. అది దాంట్లో వ్యంగ్యం ఏముంటుంది? ఓకే. ఆ ముక్కు మీకు అంటారు కదా సరే. మీరు నాకు కలిసారు ఎప్పుడైనా కేసీఆర్ గారిని? నేను కలదు. ఓకే. అండ్ సినిమా టాపిక్ వస్తే ప్రభాస్ ఆ మధ్య మీ డైరెక్షన్లో చేయాలని ఇంట్రెస్ట్ చూపారని నిజమేనా? అసలు లేదు. నేను ఎప్పుడు తెలుగులో ఏ హీరోని కూడా నేను ఎప్పుడు సినిమా చేయాలి మీరు కాదు, నేను అడగలేదు, ఎవరు అడగలేదు. అంటే ఎందుకు మీరు ఆఫ్టర్ నాగార్జున గారు అండ్ వెంకటేష్ వాళ్ళ తర్వాత మీరు ఎవరు స్టార్స్తో పనిచేయలేదు? ఏంటి రీజన్? ఇప్పుడు నేను చేసే టైప్ ఆఫ్ సినిమాలు, నేను ఎన్నుకునే సబ్జెక్ట్స్ దే ఆర్ నాట్ రిలేటెడ్, దే ఆర్ నాట్ అప్లికబుల్ టు స్టార్స్. ఎందుకంటే స్టార్డమ్ అనేది ఒక ఇమేజ్ ఉంటుంది, వాళ్ళకి ఒక ఫ్యాన్స్ ఉంటారు, పాటలు, కామెడీ ట్రాక్, ఇన్ని సెంటర్లో ఇన్ని రోజులు ఆడాలి, ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్న లాంటి ప్రాజెక్ట్స్ అండ్ వాళ్ళు చేయాలంటే. ఎందుకంటే వాళ్ళు ఎందుకు చేయాలంటే బికాజ్ అంతంత డబ్బులు పెట్టి అంతంత కాస్ట్లకి అమ్ముతున్నప్పుడు అన్ని వర్గాల ప్రజల్ని సాటిస్ఫై చేయాల్సిన ఒక కమర్షియల్ నెసెసిటీ ఉంటుంది. ఆ టైప్ సినిమాలు నేను చేయను. నాకు చేయడం చేత కాదు. చేయడం అంటే నాకు చేయట్లేదు అని చెప్పట్లా, నాకు అసలు ఆ కెపాసిటీ లేదు నాకు. అంటే తెలుగు వరకు అంటారా? హిందీలో ఎక్కడైనా సరే, ఎక్కడైనా ఆ టైప్ సినిమాలు నేను చేయలేను. మరి హిందీలో మీరు స్టార్స్ చేశారు, అజయ్ దేవ్గన్తో చేసాను. కానీ అజయ్ దేవ్గన్తో కూడా ఎలాంటివి చేశాను? కంపెనీ, ఇక్కడ అన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫిల్మ్స్ అయ్యి, దే నాట్ కమర్షియల్లీ డిజైన్. అలాంటివి తెలుగులో ఎందుకు చేయకూడదు స్టార్స్తో? మళ్ళీ తెలుగులో అలాంటి ఆడవు సినిమాలు. నేను అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు హిందీలో అంటే మీకు పాన్ ఇండియా టైంలో ఆ టైప్ ఆఫ్ సినిమాలు చూస్తారు. తెలుగులో మీరు ప్రభాస్ని పెట్టి భూతు అలాంటి సినిమా తీస్తే ఇట్స్ ఇంపాసిబుల్. ఎలా వర్కౌట్ అవుతుంది? రక్త చరిత్ర నడిచిందిగా, సూర్యాన్ని పెడితే స్టార్. అదే చెప్తున్నా, రక్త చరిత్ర అనేది మీకు అసలు ఇమేజ్ లేని మనుషులు ఒక రానెస్ తోటి ఉంది. అదే మీరు తారక్తో పెడితే సినిమా అట్లా ఉండదు, ఇంపాసిబుల్. అది మీకు కాస్ట్ ఫీలింగ్ ఉందా? నాకు ఏ ఫీలింగ్ లేదు. నాకు దేశం ఫీలింగ్ కానీ, కాస్ట్ ఫీలింగ్ కానీ, నా ఫ్యామిలీ కానీ, నేను కానీ, చివరికి నా ఫీలింగ్ కూడా లేదు. వర్మ అన్నది జస్ట్ ఊరికే పెట్టుకున్నారా లేకపోతే ఇట్లా వినడానికి బాగుంది అంతే? వినడానికి బాగుంది, రైమింగ్ బాగుంది. ఓకే. రాము గారిని కేర్ చేయని హీరోయిన్ ఇప్పటివరకు ఎవరైనా తగిలారా మీకు? మిమ్మల్ని కేర్ చేయని హీరోయిన్? హీరోయిన్ ఇట్స్ వెరీ హైపోథెటికల్ క్వశ్చన్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి ఇన్స్టెన్స్ ఎప్పుడు రావడానికి ఆసుకుంది. ఎవరు హీరోయిన్ కాకుండా ఎవరైనా నన్ను కేర్ చేయని మనుషుల్ని నేను ఎప్పుడు నాకు గుర్తులేదు అసలు. అంటే అసలు అలాంటి ఇన్సిడెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది, అంటే అది పొలిటికల్ లీడర్స్ అవ్వచ్చు, మాఫియా అవ్వచ్చు, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు అవ్వచ్చు,
నన్ను కేర్ చేయకపోవటం అనేది ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ అనేది నా మైండ్లోకి అసలు రావట్లేదు. ఇన్సిడెంట్ పక్కన పెట్టండి, మీ షూటింగ్లో హీరోయిన్ కానీ హీరో కానీ షూటింగ్ నడుస్తుంటే కదా ఒక టైం పీరియడ్గా లెంతీ కదా, ఆ టైంలో మీకు తెలిసిపోతుంది కదా యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు జరగలేదు అలా ఇప్పుడు జరగలేదు. ఓకే. అండ్ మీ దృష్టిలో అసలు హెల్పింగ్ నేచర్, అసలు మీకు హెల్ప్ నేచర్, జాలి అలాంటివి ఉన్నాయా మీకు? హెల్పింగ్ నేచర్, ఐ డోంట్ లైక్ ద వర్డ్ హెల్పింగ్ నేచర్ అనే వర్డ్, నాకు దానికే ఇష్టం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నా దగ్గర పనిచేసే అతను ఒకరు వచ్చి నన్ను డబ్బులు అడిగాడు. సార్ నాకు ఒక 2 లక్షలు కావాలి, మా మదర్కి. సరే మీ మదర్ గురించి నాకు చెప్పదు, ఎందుకంటే నువ్వు నా దగ్గర పని చేస్తున్నావు, నీకు అవసరం ఉంది, నాకు నీకు ఇవ్వాలనిపించి నాకు నా దగ్గర కెపాసిటీ ఉంటే నేను ఇచ్చేస్తాను. నీ ప్రాబ్లమ్స్ నాకు చెప్పదు. నువ్వు చెప్పిన అరే అవునా అలాగా అనేది అలాంటి దాంట్లో నేను అసలు వెళ్ళను అసలు ఇప్పుడు ఆ జోన్లోకి. సిమిలర్గా నాకు ఎప్పుడు నాకు జ్వరం వస్తే నేను అసలు ఎవరిని ఇంటికి రాను ఉన్నాను. నన్ను వచ్చి నువ్వు కొంచెం ఏదో మందు తాగించి అట్లా అదే మెడిసిన్ వేయించి అట్లాంటివి నాకు చిరాకు. యూనో, సో ఎనీథింగ్ విచ్ ఈజ్ ఆఫ్ ఏ జానర్ ఆఫ్ సంథింగ్ విచ్ సపోజ్ టు మేక్ మీ ఫీల్ బ్యాడ్ అది నేను అవాయిడ్ చేస్తున్నాను. ఓకే, అప్పుడు కానీ ఆ 2 లక్షలు ఇచ్చాను నేను. వాళ్ళ మదర్ గురించి చెప్పినా చెప్పకపోయినా తనంటే నాకు ఇష్టం, తను అవసరం అవ్వకపోతే తప్ప అడగడం నాకు తెలుసు. యూనో, కానీ ఇలా చెప్పినప్పుడు ఇది ఒక్కటే గుర్తుంచుకుంటారు, ఇలా అన్నాడు అని. సో అప్పుడు హెల్ప్ అనేది నేను ఇందాక ఒకసారి చెప్పాను, నేను అసలు మనీ ఎప్పుడు నేను డీల్ చేయను ఎప్పుడు అసలు మనీతోటి. నాకు చెక్కి డ్రాఫ్ట్కి నాకు డిఫరెన్స్ తెలియదు, అకౌంట్లో డబ్బులు ఉన్నాయా లేవా నాకు తెలియదు, అగ్రిమెంట్లు ఏది ఉంటే అది పైన ఐ జస్ట్ లివ్ బై దట్ లైక్ దట్. యూనో, మీరు కరెన్సీ చూసి చాలా రోజులైందండి. దట్స్ ట్రూ. ఓకే, నేను అసలు క్యాష్ అనేది చేత్తో పట్టుకుని నాకు గుర్తులేదు అసలు. ఐ కాంట్ రిమెంబర్ ఇయర్స్ అయిపోయింది. మరి ఈ ప్రాసెస్లో మిమ్మల్ని మోసం చేసే మనుషులు ఉండొచ్చు, ఉన్నారు. ఓకే, కానీ దట్స్ ఎ డెసిషన్ ఐ టుక్. ఎందుకంటే దాన్ని ఇప్పుడు ప్రతి బ్రహ్మదేవుడో లేకపోతే నేచరో లేకపోతే వాట్ ఎవర్ కన్స్ట్రక్ట్స్ యూ, మీకు లిమిటేషన్స్ ఉంటుంది. మీరు ఎగరలేరు, కేవలం నడవగలుగుతారు. ఒకరికి ఒక సింగింగ్ టాలెంట్ ఉంటుంది, ఇంకోటి ఉండదు, ఇంకోటికి ఏదో ఉంటుంది, ఇంకోటి ఏదో ఉండదు. అలాగే నా బేసిక్ డిఎన్ఏలో అలాంటి మెంటాలిటీ ఉన్నారు. ఆ మెంటాలిటీ ఉన్నా నేను సర్వే అవుతున్నాను కదా. ఏం చెప్పినా రాము దగ్గర డబ్బులు లేవు, లేకపోతే ఇది, లేకపోతే ఇలా అంటే ఎవరో చంపేస్తారని చెప్పారు కదా, ఇలాంటివి అన్నీ ఉన్నా కూడా ఐఎమ్ స్టిల్ ఎగ్జాక్ట్లీ లివింగ్ ద వే ఐ వాంట్ ఇన్ని ఇయర్స్ నుంచి. ఎప్పుడైనా మీరు ఎంతవరకు నేను ఉంటారు కానీ రాము ఇది చేయాలనుకుంటున్నాడు చేయలేకపోతున్నాడు అని ఎప్పుడైనా విన్నారా? దట్స్ యాజ్ సింపుల్ ఎస్ దట్. నాకు వన్ పర్టిక్యులర్ డే ఐ వాంట్ టు టేక్ బ్రేక్ ఫ్రమ్ బాలీవుడ్. కొన్ని రోజులు ఏదో వేరే చేద్దాం వచ్చాను హైదరాబాద్ వస్తే అందరూ అన్నారు బాంబేలో అయిపోయింది, ఇంకా అసలు పట్టించుకోవట్లేదు, అందుకని ఇక్కడికి వచ్చేసాడు అన్నారు. ఓవర్ నైట్ డిసైడ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. అండ్ ఐ పుట్ ఏ బిగ్గర్ ఆఫీస్ దెన్ బిఫోర్. ఓకే, ఇప్పుడు వీళ్ళందరూ కూడా స్పెక్యులేట్ చేయగలుగుతారు కానీ వాళ్ళ గురించి ఎందుకు ఆలోచన, నా గురించి ఆలోచించే వాళ్ళ గురించి నేను ఆలోచించే వాళ్ళ గురించి, ఎందుకంటే నాకు టైం లేదు. వాళ్ళకి టైం ఉంది కాబట్టి నా గురించి ఆలోచిస్తారు. అప్పుడు నా గురించి ఆలోచించే టైంలో వాళ్ళ గురించి ఆలోచించుకుంటే కొంచెం పైకి రావడానికి ఛాన్స్ ఉంది అనేది నా ఫీలింగ్. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఆస్తి ఎంత ఉండొచ్చు చెప్తే దొంగలు ట్యాక్స్ వాళ్ళు ఎత్తుకుపోతారు కాబట్టి చెప్పను. సో మొత్తానికి మీకు ఆస్తి బాగానే ఉంది, ఉందని ఒప్పుకున్నారా? కనీసం ఉందని ఒప్పుకుంటారా? చెప్పను, సీక్రెట్. ఓకే, మీ తదనంతరం మీ ఆస్తి ఎవరికి అంటే నాకు అంటే మీరు ఇందాక చెప్పారు కదా చివరి అది ఏమైనా తెలిస్తే మాత్రం మొత్తం ఖర్చు పెడతాను, ఎవరికి ఇవ్వకుండా. ఎవరికి కరెక్ట్. ఏం చేస్తారు ఎవరికి తాగరాడతాం. సీరియస్ ఆన్సర్ చెప్పండి. నేను ఆల్వేస్ నా వర్క్ ఎలా ఉంటుందంటే నా దగ్గర 4 కోట్లు ఉంటే 8 కోట్లు పని పెట్టుకుంటాను, 40 కోట్లు ఉంటే 80 కోట్లు పని పెట్టుకుంటాను.
సో I'll always, my work will be more than demanding than what is I have. సో బికాస్ ఆఫ్ దట్ నా దగ్గర డబ్బులు ఎప్పుడు ఉండవు. సో 80 కోట్ల తర్వాత నేను మళ్ళీ 120 కోట్లు నేను తేగలుగుతాను. ఎందుకు? వర్క్ కొన్న ఎఫెక్ట్ బట్టి. ఓకే. తెలుగులో ఇప్పటివరకు సెన్సేషన్ సినిమా శివ, దానికి తెలుగులో సీక్వెల్ ఎందుకు ట్రై చేయలేదు? ఇష్టం లేదా ఎలా? దాని శివ ఐ థింక్ ఈజ్ అవుట్డేటెడ్ సబ్జెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఒక కాలేజ్ స్టూడెంట్స్ ఆ టైంలో ఉన్న ఒక రెజొనెన్స్ తోటి, ఒక అప్పుడున్న అంటే ఈ రౌడీలు ఇలాంటి వాళ్ళు కాలేజ్ గూండాలు తిరగటం కానీ ఇలాంటివన్నీ అట్ ఆస్పెక్ట్స్లో ఐ ఫీల్ ఇట్స్ ఏ సీక్వెల్. అంటే దాని కంటిన్యూషన్ ఉండాలని కాదుగా, అక్కడ నుంచి ఎలాగైనా టర్న్ తీసుకోవచ్చుగా. ఇంకోటి నాకంటే ఇప్పుడు నేను శివ తీసిన డైరెక్టర్ని కాదు ఇప్పుడు, ఎందుకంటే నా మైండ్ దాంట్లో వర్క్ అలాంటి స్పీర్లో ఇప్పుడు వర్క్ చేయట్లేదు. ఓకే. సో నేను ఈ మధ్యన 25th ఇయర్ కోసం నాగార్జున నేను ఏదో ఒక డాక్యుమెంటరీ చేద్దాం అనుకుని నేను మళ్ళీ చూశాను సినిమా. ఇది 25 years అయ్యాక చూశాను ఆ సినిమాని. నాకు అసలు ఏమాత్రం నచ్చలేదు సినిమా, ఎందుకంటే ఐఎమ్ ఏ చేంజ్ పర్సన్. మేబీ ఫర్ ద వర్స్, బెటర్ అని అంట్లా, ఇట్ కుడ్ బి ఫర్ ద వర్స్, ఇట్ కుడ్ బి డిఫరెంట్ అని నా ఒపీనియన్. ఇప్పుడు బాంబే మాఫియా ఇలాంటి మైండ్స్ స్టడీ చేసిన తర్వాత ఎవడో సైకిల్ చైన్ తెంపి కొట్టడం అనేది నాకు చాలా చిన్నపిల్లల సినిమాలో ఉంది. అది ఇప్పుడు చూస్తే బట్ ఆఫ్ కోర్స్ ఆ టైం పీరియడ్ వేరు, నేను వేరు, ఆ టైంలో నా ఆలోచన ఎక్స్పోజర్ వేరు. కానీ సత్య సినిమా చూస్తే ఇప్పటికీ కొత్తగానే ఉంది నాకు. ఈ మధ్యన చూశాను మళ్ళీ, అంటే నియర్లీ 12 years 18 years తర్వాత. శివ నాకు చాలా ఓల్డ్ ఫ్యాషన్ ఉంది, ఎందుకంటే సత్య బికాజ్ మీకు క్యారెక్టర్స్ రిలేషన్షిప్ బేస్ కాబట్టి దానికి ఏజ్ ఉండదు. శివ ఏమో వెరీ స్ట్రక్చరలీ డిజైన్ ఫిల్మ్, అది ఎఫెక్ట్ కోసం డిజైన్ చేసిన సినిమా అది యాక్చువల్గా. కటింగ్ పాయింట్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, చేజ్ ఇలాంటివన్నీ. ఇట్ ఈస్ నాట్ ఎ రియలిస్టిక్ ఫిల్మ్, జస్ట్ అట్మాస్ఫియర్ వలన మీకు ఒక రియలిస్టిక్ ఫీలింగ్ ఉంటుంది దాంట్లో. మీరు మామూలుగా సినిమాని ఒక క్యాల్కులేషన్ పెట్టుకొని తీస్తారా, లేకపోతే మీకు నచ్చిన థాట్ నచ్చిన థాటే తీస్తాను. క్యాల్కులేషన్ బిజినెస్ లెక్కలు ఇవి ఏమి ఉండవు. జీవితంలో ఎప్పుడైనా ఎవరికైనా ఐ లవ్ యూ చెప్పారా? చాలా మందికి చెప్పారు. చాలామంది చెప్పారు. పెళ్ళికి ముందు, పెళ్ళికి తర్వాత, ముందు తర్వాత కూడా. దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఏదైనా? ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ నా పర్సనల్ అంటే మీరు పర్సనల్ ఇప్పటివరకు మీరు పబ్లిక్ అయిపోయారు. నా పర్సనల్ విషయాలు నేను చెప్తాను, కానీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అంటే అమ్మాయి పేరు చెప్పాలా, లేకపోతే మన ఎపిసోడ్ అంటే ఇంకేం చెప్పాలి? ఎపిసోడ్ మీన్స్ ఆ బ్లాక్ సినిమా బ్లాక్ పేరు అవసరం లేదు, పేరు చెప్పండి. ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు ఒక సత్య అని ఒక అమ్మాయిని ఇష్టం. అమ్మాయి మెడికల్ కాలేజ్ అమ్మాయి. షీ వాజ్ అంటే ఆ టైంలో ఇంజనీరింగ్ కాలేజ్ కాంపౌండ్లో ఒక మెడికల్ కాలేజ్ కూడా టెంపరీగా ఉండేది. అంటే బిల్డింగ్స్ తర్వాత కడుతున్నారు, ఈ లోపల యూజ్ చేయడానికి అన్నట్టు ఒక బిల్డింగ్ యూజ్ చేశారు అనమాట. సో వాళ్ళందరూ ₹1,00,000 డొనేషన్ కట్టి వచ్చిన వాళ్ళు, మేమందరం 10,000 12,000 కట్టి ఇంజనీరింగ్ బ్యాచ్. ఓకే. సో మా అందరికీ కూడా ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది. కానీ మెడికల్ కాలేజ్లో అమ్మాయిలు ఉండేవారు, ఇంజనీరింగ్ కాలేజ్లో చాలా తక్కువ. ఇప్పుడు దాంట్లో అందరికన్నా అమ్మాయి సత్య అమ్మాయి ఒక కార్లో వచ్చింది, బ్లూ పద్మిని ప్రీమియర్ కాలేజ్, పద్మిని ప్రీమియర్ కార్. కాలేజ్ కాంపౌండ్లోకి ఆ కార్ ఎంటర్ అవుతుంది. ఇప్పుడు కూడా కూర్చున్నారు, ఇన్ని ఇయర్స్ అయిన తర్వాత అసలు ఆ కార్ అలా ఎంటర్ అయ్యి రోడ్డు మీదకి వస్తూ ఉంటే ఇక్కడ నా హృదయంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ. ఆ అమ్మాయిని ఎప్పుడు నేను దగ్గరికి వెళ్ళి అంటే నాకు తర్వాత పరిచయం అయింది, కానీ పరిచయం ఏంటంటే ఇంకొక ఫ్రెండ్ ఉండి ఉన్నాడు కాలేజీలోనే, ఆడు కైజర్ అని, ఆడు చాలా అందంగా ఉంటాడు. అతని సిస్టర్ కూడా మెడికల్ కాలేజ్ మాట. సో అతని సిస్టర్ ద్వారా పరిచయం చేసుకుని నన్ను ఆడ బ్యాచ్లో ఒక గ్యాంగ్ వార్డ్ లాగా చెప్పాడు నా గురించి అమ్మాయికి. నేను కూడా ఎప్పుడు అంటే అమ్మాయి అందం ముందు కానీ స్టేటస్ ముందు ఎందుకు పనికిరాను అనే ఫీలింగ్ నాకు ఉంది కాబట్టి నేను ఎప్పుడు ఒక ఆరాధించేవాడిని, లవ్ చేసేవాడిని, కానీ ఎప్పుడు నేను అసలు ఏంటది అమ్మాయి నాది అవ్వాలి, వెళ్ళి ప్రపోజ్ చేయాలి నా ఆలోచన కూడా నాకు రాలేదు.
అండ్ ఐ యూస్ టు థింక్ ఆ అమ్మాయి కైజర్తో లవ్లో ఉంది అని అనుకున్నాను నేను ఆ టైంలో. సో చాలా రోజుల తర్వాత, ఇయర్స్ తర్వాత రియలైజ్ అది ఏం లేదు, అమ్మాయికి ఇప్పుడు నేనంటే ఇష్టం అని. అది ఇప్పుడు తర్వాత నా పెళ్ళి అయిపోయిన తర్వాత తెలిసింది. సో ఇది అదేమంటారు, దాన్ని ఎక్కవలసిన రైలు జీవితకాలం లేట్ అంటారు కదా, అలాంటిది మాట అది. మీరు ప్రతి వాళ్ళ విషయంలో ఇలాగే లేట్ చేస్తున్నట్టున్నారు, శ్రీదేవి విషయంలో కూడా. కరెక్ట్. మరి సో నేను నిజంగా లవ్ చేసిన అమ్మాయిలందరినీ ఇలాగే పట్టుకున్నా. మరి ఏదో ఒక టైంలో గుణపాఠం రావాలిగా, వచ్చి కరెక్ట్ టైంలో ప్రపోజ్ చేయడం, అది పాయింట్. కానీ ఇవన్నీ యాక్చువల్గా సత్య శ్రీదేవి ప్యారల్గా జరిగింది. ఎందుకంటే సత్య రియల్ పర్సన్, శ్రీదేవి గారేమో స్క్రీన్ మీద పర్సన్. ఓకే, అంటే శ్రీదేవి టాపిక్ వస్తే ఏంటి మీరు అన్నారు గుణ. నాకు ఇంకోటి ఒక విషయం ఏంటంటే, నేను శ్రీదేవి గారు అంటే ఆ టైంలో ఒక ఇది చెప్పాను, కానీ నాకు యాక్చువల్గా నియర్లీ ఒక 10 years నేను జయసుధ్ గారితో విపరీతంలో ఉన్నాను. ఒక కాలేజ్ టైం అంటే జ్యోతి సినిమా. శ్రీదేవి గారు యాక్చువల్గా ఇట్ వాజ్ మోర్ హ్యాపెన్ పోస్ట్ ఏది మన మిస్టర్ ఇండియా. ఓకే, మిస్టర్ ఇండియా టైం నుంచి అంతకుముందు ఒక ఇది వేటగాడు టైంలో లేదా 16 వయసు టైంలో కొంచెం స్లైట్లీ సెక్స్ సింబల్ ఇమేజ్ ఉంటుంది. బట్ ఒక పర్సనల్ లెవెల్లో ఫ్యాసినేషన్ అనేది నాకు బాగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్గా. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే నేను డైరెక్టర్ అని కాదు, నేను చెప్పేది ఒక అసిస్టెంటో లేకపోతే సినిమాల్లో అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తిరిగే రోజుల్లో అక్కడ స్టార్ట్ అయింది యాక్చువల్గా. ఓకే, ఒరిజినల్గా కాలేజ్లో ఉన్నప్పుడు అంతా నాకు జయసుధ్ గారు యాక్చువల్గా. అప్పుడు ఫస్ట్ టైము నేను అంటే ఆల్మోస్ట్ అబ్సెషన్ మాట జయసుధ్ గారు అంటే. ఆవిడ ఫోటోలు లేకపోతే ఒక జ్యోతి సినిమా వాల్ పోస్టర్ ఒక కాంపౌండ్ వాల్ మీద అంటించుంటే రోడ్ మీద నుంచుని ఒక గంటలు చూసి ఉండాలి, చూస్తూ ఉన్నాను వాల్ పోస్టర్ మీద అంతే. తర్వాత ఒకసారి ఫస్ట్ టైం శ్రీవారి వచ్చినట్లు షూటింగ్ జరుగుతూ ఉంటే మా ఫాదర్ని అడిగి జయసుధ అక్కడ జయసుధ్ గారు కొంచెం దూరంలో ఆవలిస్తున్నాం అంటే ఒక సినిమా స్టార్ కూడా మనిషిలాగా మామూలు మనిషిలాగా ఆవలిస్తుందని నేను తట్టుకోలేకపోయాను. ఐ జస్ట్ వాజ్ డిసప్పాయింటెడ్ అండ్ ఐ ఫెల్ట్ బిట్రేడ్ అసలు. ఇంకోటి స్క్రీన్ మీద మీరు చూసినప్పుడు ఒకరిని అంత పెద్ద స్క్రీన్ మీద లైట్స్, కంపోజిషను, మ్యూజిక్, డైలాగ్తో చూస్తారు కాబట్టి సడన్గా ఏమీ లేకుండా బేరుగా చూసినప్పుడు ఎవరైనా డిసప్పాయింట్ చేస్తారు, ఇర్రెస్పెక్టివ్ అది ఎంత పెద్ద స్టార్ అని అవును. సో అన్ని సంవత్సరం అమరదీపం అనే సినిమా థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్లో వచ్చింది. మన శివరాంకిలో రాంప్రియ అని ఒక థియేటర్ ఉండేది. 7 సార్లు ఒక క్లోజప్ కోసం చూసాను ఆ సినిమా. జయసుధ్ గారు ఒకే ఒక క్లోజప్ ఒక పాటలో జస్ట్ ఒక మ్యాక్సిమం 3 seconds వస్తుంది అది ఆ షాట్ పాటలో. ఆ క్లోజప్ కోసం ఎగ్జామ్స్ జరుగుతున్న టైంలో 7 సార్లు చూసినాను కేవలం ఆ క్లోజప్. ఆ మిగతా సినిమాకి నాకు సంబంధమే లేదు అసలు. అది యాక్టింగ్ కాదు, ఆవిడ ఏం యాక్ట్ చేశారో అది కూడా కాదు. తర్వాత ఒక ఫస్ట్ టైం రావు గారి ఇల్లులో పని చేస్తున్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను రావు గారిలో. తెలుసు, జయసుధ్ గారికి సీన్ పేపర్ ఏమని మా డైరెక్టర్ చెప్పారు తరణి. అంటే ఫస్ట్ టైం జయసుధ్ గారికి 2 అడుగుల దూరంలో నిలబడే అవకాశం వచ్చింది నాకు. సో నేనే రాసిన సీన్ పైగా నేను మొత్తం రాసి ఆవిడకి ఇస్తున్నాను కాబట్టి ప్రతి వర్డు ఇది అది అంటే ఆ రోజుల్లో ఇది కూడా ల్యాప్టాప్ ఉండేది కదా, అన్ని హ్యాండ్ రైటింగ్ అవి చింపేసి మళ్ళీ రాసి నాకు చాలా బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ పైగా. తెలుగు రాయడం వచ్చా మీకు? ఆఫ్ కోర్స్. నా హ్యాండ్ రైటింగ్ ఎంత అందంగా నా శక్తికి మించిన కృషి చేసి ఫైనల్గా సీన్ రాసి తీసుకెళ్ళింది. ఏది రాత్రి అంతా రాసి పొద్దున్న రాసి ఆవిడ షూటింగ్ వచ్చే టైంకి ఆవిడ కూర్చుని ఉంటే వెళ్ళి ఇచ్చింది పేపర్. నా మైండ్లో ఏంటి, ఆవిడ చదివి ఇంప్రెస్ అయిపోయి ఎవరు రాశారు అని ఒక బల్బులాగా ఆవిడ మొహం వెలిగి నేనే రాశాను అని చెప్దామని నా ఫ్లాష్ ఫార్వర్డ్ అయిపోయింది సీన్. ఆల్రెడీ మొత్తం బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్ చేసి నా మైండ్లో ప్లే అయింది అది ఆల్రెడీ చాలాసార్లు. నేను ఇవ్వగానే ఎన్ని పేజీలు
అది ఫస్ట్ డైలాగ్. అది ఆబ్వియస్లీ ఐ నో ఆవిడ అన్ని సినిమాలు చేసాక మళ్ళీ సీన్ చూసి ఎక్సైట్ అయిపోయేంత సీన్ అనేది ఏ సీన్లోనే రాదు అంత ఒక ఆర్టిస్ట్కి. యూనో ఎన్ని పేజీలు అంటే నేను ఏదో చెప్పాను. అప్పుడు సీన్ వినిపిద్దామంటే ఉట్టి షార్ట్ చెప్పు చాలా. ఇప్పుడు ఆ సీన్ అంతా చదివి ఓపిక ఈయన ఏది లేదు. అప్పుడు మొత్తం నా ప్రేమ నా ఆరాధన అంతా మీద ఒక చెంబుడు నీళ్లు టబాక్ వేసే అయిపోయింది అక్కడ. దాని తర్వాత మనీ సినిమాకి నేను ప్రొడ్యూస్ చేయడానికి ఆవిడతో మాట్లాడటానికి ఆవిడ ఇంటికి వెళ్ళాను. నేను ఇంకా తల దువ్వేసుకుని వేసి నాకున్న బెస్ట్ షర్ట్ అన్నీ వేసుకుని ఆవిడ ఇంటికి వెళ్ళి నేను బెల్ కొడితే తలుపు ఇలా తెరుచుకుంది. నాకేం కనపడలా. ఏం కనపడలేదు ఏంటంటే అది నితిన్ కపూర్ చెస్ట్, అది నా ఎదురుగా ఉంది అక్కడ. నేను ఇలా తలెత్తి చూసి అయిపోయింది, అక్కడితో నా స్టోరీ ఫినిష్డ్. అంటే అక్కడికి పెళ్ళైంది అన్న విషయం నాకు తెలుసు, కానీ సడన్గా నితిన్ కపూర్తో నేను పోల్చుకుంటే నేను ఒక టీంగా ఒక ఏంటి ఇలా కొట్టేయండి వెళ్ళి హైదరాబాద్ చెన్నైలో జరిగింది. నేను వెళ్ళి హైదరాబాద్లో పడతాను. దాంతో నా లవ్ స్టోరీకి ఫుల్ స్టాప్ పెట్టింది అంతే. ఈ విషయాలను ఎప్పుడైనా డిస్కస్ చేశారా ఆవిడతో మధ్యలో? నాట్ ఇన్ వెరీ అప్పుడప్పుడు చెప్పాను, బట్ నాట్ ఇన్ సో మచ్ డీటెయిల్. ఏమంటారా రియాక్షన్ ఏంటి? షీ వోంట్ బిలీవ్ ఇట్. అని ఇన్ని ఇలా చెప్పి మళ్ళీ శ్రీదేవి గురించి మాట్లాడతావు కదా, అది వేరే ప్యారలల్ ట్రాక్స్. అంతేగా. మీరు ఇప్పటికీ చాలామంది దగ్గర మీ దగ్గర వాళ్ళ దగ్గర ఇప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతారని, ప్రపోజల్ విషయంలో చాలా లేట్ చేశాను అప్పుడు ఇదేనా శ్రీదేవి గారి విషయంలో ఇప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతారా? వాట్ ఎవర్ ఐ సెడ్ ఆల్రెడీ నేను బుక్లో రాశాను, నా ఇష్టంలో రాశాను. అండ్ హిమ్మత్వ అమితాబ్ గన్స్ గన్స్ అంతా ఓకే ఓకే. అంటే దాని గురించి బోనిగా స్టేట్మెంట్ ఇచ్చేసి ఈజ్ అ పర్వర్టెడ్ మ్యాన్ అన్నట్టు కూడా ఇచ్చారు కదా. ఇప్పుడు మీడియా కూడా అడుగుతుంది ఇలా అన్నాడు దాని మీద, దాంట్లో ఏమంటాడు బోని కూడా ఇస్తాడు. ఓకే. ఇది ఒకవేళ శ్రీదేవి గారు చాయిస్ బోనికా పూరి అయితే కనుక అంతకంటే బెటర్ చాయిస్ నేను కదా, అది నేను తొందరపడలేదు అన్నారు. దాని మీద మీ అదే కదా నేను చెప్పింది. ఆబ్వియస్లీ ఇప్పుడు నేను నాకు అంత ఎత్తులో ఉంది ఒక అమ్మాయి అనుకున్నప్పుడు నాకన్నా నా ఉద్దేశంలో తక్కువ ఎత్తున చేసుకుంటే నేను ఫెయిల్ అయినట్టే కదా. అది ఇందాక నేను సత్య విషయంలోని ఈ విషయంలో కూడా అది చెప్పింది. అనురాగ్ కశ్యప్ నేను శిష్యుడు అనుకోవచ్చా? శిష్యుడు నాకు శిష్యుడు పని చేశాడు అంతే, వర్క్ చేశాడు. సో ఓకే. ఇప్పుడు ఉడతా పంజాబ్ సినిమా అదేదో లీకేజ్, వీడియో లీకేజ్ అయింది. దాని విషయంలో నిజంగా ఎవరి పాత్ర ఉండొచ్చని మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమా అనేది ఒక ఎడిటింగ్ రూమ్లో ఉంటుందని, ఎడిటింగ్ రూమ్లో మీరు పెడతారు సెన్సార్ పర్పస్ అని. అదే దాని మీద వర్క్ జరుగుతుంది ఒకసారి, అదే దాని మీద సౌండ్ ఎఫెక్ట్స్ వర్క్ జరుగుతూ ఉండొచ్చు, లేకపోతే రకరకాల జరుగుతూ ఉండొచ్చు. అదే కాపీ మీరు అక్కడికి వేస్తారు. సో అది బయటకు వెళ్ళాలంటే ఏ సోర్స్ నుంచి అని వెళ్ళొచ్చు, సెన్సార్ బోర్డ్ నుంచి వెళ్ళటం అనేది మాత్రం ఇంపాసిబుల్ అని నా ఫీలింగ్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం సెన్సార్ వాళ్ళు ఒక బోర్డు వచ్చి ఒక థియేటర్లో చూస్తారు, ఆ థియేటర్ మీద వాళ్ళ కంట్రోల్ ఉండదు, అది వాళ్ళకి ఎవరు ఫిజికల్గా ఇవ్వట్లా ఒక కాపీ తీసుకెళ్ళి. ఓకే. మనం వెళ్ళి ఆర్గనైజ్ చేసి ఒక థియేటర్లో పెడుతున్నాం. సో సెన్సార్ వాళ్ళు వచ్చి థియేటర్ వాళ్ళతో మాట్లాడేసి దాన్ని ఏదో కాపీ తీసేసి పెడతారు అనుకుంటాం అనేది నేను జరగదు. కానీ లీక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ సినిమా ఏదో లీక్ అయింది ఒకసారి, అత్తారండి దారి. అలాంటి ప్రాపర్టీ అంత ఒక 5-6 వేలు 10,000 15,000 జీతం తీసుకున్న వాళ్ళు 50 మంది దగ్గర ఉంటుంది ఒక కాపీ అసలు ఒకసారి. ఎవరైనా ఎక్కడి నుంచి చేసేది. సో ఒక పర్టిక్యులర్ దగ్గర నుంచి వెళ్ళింది అని అనుకుంటే మాత్రం అది తప్పదు. అవ్వచ్చు నేను కాదని నేను అనట్లేదు, కానీ మీరు ఇంతమంది ఛాన్స్ ఉన్నప్పుడు మీరు కేవలం గొడవైంది కాబట్టి అక్కడి నుంచి ఇప్పుడు చాలాసార్లు ఫెస్టివల్కి వెళ్ళిన కాపీలు వచ్చేస్తాయి బయటికి. సెన్సార్కి లేకపోతే స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం ఇచ్చిన కాపీ వచ్చేస్తుంది ఎక్కడి నుంచో బయటికి. అది వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిందా, మనం చేసినప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళిందా అని ఎట్లా చెప్తారు ఎవరైనా? అంటే ఇదే ఈ వీడియో ప్లాన్డ్గా జరిగింది అంటారా, లేకపోతే ఏంటి ఇలా అలా ప్లాన్ కాదు? ఐ డోంట్ బిలీవ్ దట్. ఓకే. అంటే నేను అనేది అదే, ఇప్పుడు ఏదైనా ప్లాన్గా జరగచ్చు, ఐఎమ్ నాట్ సెయింగ్ నో టు దట్, కానీ అది ప్రూవ్ చేయడం ఇంపాసిబుల్. ఎందుకంటే ఆ మోటివేషన్ మీరు సరదాగా చేయొచ్చు,
లేకపోతే కోపంతో చేయొచ్చు, లేకపోతే ఊరికనే చేయొచ్చు, అసలు ఏమీ లేకుండా. ఎందుకంటే మీ దగ్గర ఉంది వేసారు అంతే ఒక రాయి. ఓకే. మిస్చీఫ్ చేయటం అనేది చాలామంది మనుషుల్లో ఉంటుంది. పట్టుబడను అనే నమ్మకం ఉన్నప్పుడు చాలామంది అలాంటివి చేస్తారు. ఇంకోటి, ఇప్పుడు అథాంటిక్ దారేది ఎన్నో రోజుల ముందు వచ్చేసింది. నాకు తెలిసి ఒక వారం ముందు వచ్చినట్టు గుర్తున్నారు. అయినా కూడా ఓపెనింగ్ తీసుకున్న ఫెంటాస్టిక్, ఏమీ డిఫరెన్స్ ఇవ్వలేదు దానికి. దీనికి కూడా సేమ్ థింగ్ భూమికి జరిగింది. అది భూమి సినిమాకి అమితాబ్ బచ్చన్ గారు భూము 3 నెలల ముందు వచ్చింది. అది ఏం ఫరక్ పడలేదు. ఇప్పుడు దీనికి కూడా అదే పరిస్థితి. అండ్ మీరు అప్పట్లో ఉదయ్ కిరణ్ బయోపిక్ ఏమైనా ప్లాన్ అన్నారు? ఇప్పుడు అనుకోలేదు. ఉదయ్ కిరణ్ ఎవరో తెలియదు నాకు అసలు. ఉదయ్ కిరణ్ నేను చూడలేదు ఇప్పుడు. ఓకే, చూడలేదు కానీ వినలేదు. ఉదయ్ కిరణ్ పేరు అన్నాను ఇప్పుడు ఎక్కడ, బట్ నేను ఫోటో కూడా చూడలేదు ఉదయ్ కిరణ్. ఓకే. పవన్ కళ్యాణ్ ఆయన రాజకీయాల్లోకి వస్తే కనుక ఓటు వేయడానికి ఫస్ట్ టైం నా జీవితంలో ఓటు వేయడానికి వెళ్తానన్నారు. అది ఇప్పటికీ అదే ఫీలింగ్లో ఉన్నారా మీరు? ఇప్పుడు లేదు, అప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు పోయింది. ఎందుకు, రీజన్ ఏంటి? ఇప్పుడు అసలు ఆయన హైదరాబాద్ వదిలి వచ్చి మళ్ళీ ఓటు వేయడానికి హైదరాబాద్ రావాలా? ఇది ఓకే, చెప్పండి, డీటెయిల్గా చెప్పండి. ఇంకేం డీటెయిల్, అదే డీటెయిల్, ఇంతగానే ఇంకేం డీటెయిల్. సినిమా రివ్యూవర్స్ మీద కూడా మీరు ఏదంటారంటే మీరు నచ్చినట్టుగా ట్వీట్ చేస్తారు, బట్ ఎవరైనా రివ్యూస్ రాసేసి పర్సనల్గా మీ మీద అంటే మాత్రం మీరు కోపానికి వస్తారు. ఎందుకు అంటే మీరు పర్సనల్గా ఇప్పుడు నేను ఒక్కసారి చేశాను, అది నన్ను మిస్కోట్ చేశారు. నేను చెప్పినట్టు నన్ను మిస్కోట్ చేశారు. నా గురించి ఎవరైనా ఏదైనా అభిప్రాయం వచ్చు, నేను ఎప్పుడు దాని గురించి మాట్లాడాల. రామ్ గోపాల్ వర్మ ఇలా అన్నాడు అంటానికి, రామ్ గోపాల్ వర్మ ఇది అంటానికి ఉన్న తేడా ఉంది. నేను TV9 మీద నేను వచ్చింది దాని గురించి. నన్ను అన్న దాని గురించి నేను ఎప్పుడు కామెంట్ చేయలేదు. అట్లా మీరు ఎందుకు ఒక దాన్ని పట్టించుకుంటేనే కదా మళ్ళీ మీరు దానికి విలువ ఇచ్చిన వాళ్ళు అవుతారు, అంతే కదా? మీరు అలా ఇది అప్పుడు అనిపించింది అంతే ఇప్పుడు. అండ్ ఇంకోటి, రివ్యూ రైటర్స్ మీద కూడా మీరు ఇంటర్వ్యూలో చూశాను, మీరు ఏమన్నారంటే దమ్ముంటే మీరు సినిమా తీయండి తెలుస్తుంది మీకు అన్నట్టుగా. మీరు కామెంట్ చేసే వాళ్ళు మీరు సినిమా తీయగలరు ఎప్పుడేం లేదా? ఓకే, కెపాసిటీతో ఈ మాట అంటున్నారని ఎప్పుడూ లేదు మీరు? అండ్ ఇంకొకటి, కరణ్ జోహర్ మీద ట్వీట్ చేస్తుంటారు, మీరు చార్ట్కు చాలాసార్లు కలుసుకుంటారు, పార్టీలు ఉంటాయి, అన్ని కలుసుకుంటారు, బట్ జనాలు మాత్రం ఎందుకు పిచ్చోళ్ళని చేస్తారు ఇలా ఆయన మీ మీద? పాయింట్స్, కరణ్ జోహర్ మీద నేను ఎప్పుడు ఏం ట్వీట్ పెట్టినా కూడా కేవలం ఇప్పుడు కరణ్ జోహర్ ఫిల్మ్స్ హారర్ సినిమాలు, ఎందుకంటే వాటి కలెక్షన్స్ చూసి నాకు భయం వేస్తుంది అని పెట్టా. మీడియా ఏమో కరణ్ జోహర్ సినిమాలు హారర్ సినిమాలు ఒకటే తీసి పెట్టింది. అది ఓకే, అది కాంప్లిమెంట్ నేను ఇచ్చింది. ఎస్, కలెక్షన్ చూసి నాకు భయం వేస్తుంది అందుకని హారర్ సినిమా అంటే, అంతకన్నా కాంప్లిమెంట్ ఏంటి ఒక డైరెక్టర్ ఇంకో డైరెక్టర్కి ఇవ్వడానికి? కానీ కరణ్ జోహర్ సినిమా హారర్ సినిమా అంటున్నారు రామ్ గోపాల్ వర్మ అని పెడతాడు వాళ్ళు, ఎందుకంటే డ్రామాటిక్గా ఉంటుంది కాబట్టి. దాని మీద కరణ్ జోహర్ని నీ సినిమాలు హారర్ సినిమాలు అంటున్నాడు అంటే తన సినిమాలు ఏంటి అని కరణ్ అంటాడు. దాని తర్వాత కరణ్ చెప్తే అలా కలిగితే తను అన్నది ఇది అని చెప్తారు. అప్పుడు మళ్ళీ మేము ఇతను ఫోన్ చేసుకుని మాట్లాడడం ఒకళ్ళు యూనో. సో అది టోటల్గా ఇట్ ఈస్ మీడియా మేడ్, అది నాకు లేదు మీకు లేదు, కానీ మీడియా నమ్ముతుంది. నేను చెప్పినా నాకేమీ లేదు, కరణ్ జోహర్ చెప్పినా కూడా నమ్మకుండా మీడియా వాళ్ళు మీడియానే నమ్ముతారు. తర్వాత చాలా కౌంటర్స్ జరిగాయి. ఏం కౌంటర్ అది చెప్పండి. దానికి రామగోపాల్ బతికే ఉన్నాడా అని ఆయన అనడం, ఇలాంటివి అదే అంటున్నా, ఆయన మ్యాడ్ అని అదే ఇలాంటి నేను తను నా ఇద్దరి మీద జోకులు వేసుకుంటూ ఉంటాం. నేను వివేక్ మీద చెప్తాను అది, లేకపోతే ఇంకో కరణ్ జోహర్ అనేది బాగా పాపులర్ ఫిగర్ కాబట్టి కొంచెం ఎక్కువ లైన్లోకి వస్తుంది. ఓకే, డిపార్ట్మెంట్ సినిమా అప్పుడు ఈ 5D కెమెరా అది తీస్తూ చేసినప్పుడు సంజయ్ దత్ చిన్న కెమెరా అని చెప్పేసి అది కూడా అది చిన్న, అది తప్పదు. కెమెరాల గురించి నాకు సంజయ్ దత్కి ఎప్పుడు ఏం జరగలేదు, కెమెరాలకు సంబంధం లేదు. ఆ ఇష్యూ మీదకి వచ్చిందా? ఇలా కెమెరాల మీద లేదు అసలు, కెమెరాల మీద నాకు తనకి డిఫరెన్స్ రాలేదు. ఓకే, ఈ ఇష్యూ మీదకి వచ్చిందా ఇలా కెమెరా వల్ల సంజయ్ దత్ గొడవ? నా దగ్గర రాకుండా ఎట్లా ఉంటుంది? నేనే కదా డైరెక్టరు, మీ ఇద్దరు రోజు సెట్లో ఉన్నప్పుడు నా దగ్గర రాకుండా ఎట్లా ఉంటుంది? ఓకే, ఇంకా ఫ్యామిలీ విషయానికి వస్తే మీరు ఒక మంచి ఫాదర్ అని, ఒక మంచి ఫ్యామిలీ పర్సన్ అని, కానీ మీరు బాగా చూసుకున్నంతగా మీ ఫ్యామిలీని ఇంకెవరు చూసుకోరని మీకు దగ్గర నాకు చెప్పారు. కానీ ఎందుకు మిమ్మల్ని ఇంకా సొసైటీకి మాత్రం అలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు ప్రతిసారి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవరు చెప్పారో వాళ్ళకి తెలియదు. ఒకటి, నా అంత యాంటీ ఫ్యామిలీ పర్సన్ ఉండడు.
ఫ్యామిలీ అంటే ఏంటి? ఫ్యామిలీని చూసుకోవడం మీన్స్ అంటే వాళ్ళు అన్నీ పోషించే బాధ్యత కావచ్చు, రకరకాల పోషించే బాధ్యత ఎవరు చేయరు? ఫ్యామిలీని పోషించే వాళ్ళు ఉంటారా? అంటే ఇంత వద్దు, ఇది రిలేషన్సే వద్దు అనుకునే వ్యక్తి ఇదేంటి? ఇప్పుడు నేను మానవ సంబంధాలు, నాకు ఒక రిలేషన్షిప్, ఒక నా వాళ్ళు అనే ఫీలింగ్ అసలు నాకు ఉండదు. ఎవరి మీద ఉండదు, నా మీద నాకు కూడా ఉండదు యాక్చువల్గా. ఓకే, అలాంటప్పుడు ఎవరో నాకు రిలేటెడ్, లేకపోతే ఫ్రెండ్, చుట్టం, లేకపోతే అలాంటిది అసలు నేను అసలు అబ్సల్యూట్లీ నాకు ఫీలింగ్ ఉండదు. మా డాటర్ అమెరికాలో ఉంటుంది. ఓకే, లాస్ట్ ఇయర్ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు తను వచ్చింది. 1 month హైదరాబాద్లో ఉంటే నేను 10 నిమిషాలు కలిసాను 1 monthలో. అంటే తను కలవాలనుకున్నా అది వేరే విషయం, అది నాకు తెలియదు. తను ఏమనుకోదు, నేను 10 నిమిషాలే కలిసాను. ఓకే, ఇంకా అలాంటప్పుడు నేను ఇంకా ఫ్యామిలీ పర్సన్ ఏంటి ఫ్యామిలీ పర్సన్? అంటే బాధ్యత తీసుకోవడం. బాధ్యత ఎవరు తీసుకోరండి? బాధ్యత ఎవరు తీసుకోరు? అంటే ఇంత స్ట్రైట్గా మాట్లాడే వర్మ గారు అది కూడా అంత బాధ్యత కూడా తీసుకుంటారా అని ఆశ్చర్యపడే వాళ్ళు ఉంటారు కదా. నేను ఇంకా వాళ్ళ గురించి నేను సో నా వల్ల కాదు. నా ఉద్దేశంలో ఫ్యామిలీ మీద అంటే వచ్చేసి అమ్మా బాగున్నావా, ఎలా ఉన్నావమ్మా, ఇలా కూడా కూర్చుని మాట్లాడి అందరం భోజనం చేద్దాం, వెళ్ళి రెస్టారెంట్కి వెళ్దాం కలిసి అని, అలా గుడికి వెళ్ళొద్దాం, అలాంటివి నేను చేయను. ఓకే, బట్ బాధ్యత మాత్రం తీసుకుంటారు. ఎస్. అంటే నిజం చెప్పండి, మీకు మీ భార్య పిల్లలు గుర్తొస్తారా లేదా అసలు ఎప్పుడు? నాకు ఐ హ్యావ్ ఎ ఫండమెంటల్ ప్రాబ్లమ్ విత్ ద వర్డ్స్. ఆ భార్య, పిల్ల, తల్లి, చెల్లి, అసలు ఆ వర్డ్స్ మనుషులు ఇందాక నాకు బంధాలు ఉండవు, బాంధవ్యాలు ఉండవు. ఓకే, నేను ఓకే బంధాలు లేవు, ఆ మనుషులు గుర్తొస్తారు? ఉండరు, ఎవ్వరు గుర్తున్నారు నాకు. ఓకే, నేను అప్పుడు చేస్తున్న నా సినిమాకి సంబంధించి, నా వర్క్కి సంబంధించిన మనుషులు, వాళ్ళతో నాకు పని ఉన్నప్పుడు వాళ్ళు గుర్తొస్తారు. ఓకే, అంతే. నా మొత్తం రిలేషన్షిప్స్ నా పనుల మీద డిపెండ్ అవుతాయి. ఓకే, నాకు వాళ్ళ నుంచి ఏమి కావాలి అన్నది ఒక్కటే నాకు మనుషులు గుర్తొస్తారు. మోర్ సెల్ఫిష్. సెల్ఫిష్ ఆఫ్ కోర్స్. ఐఎమ్ సెల్ఫిష్ అండ్ సెల్ఫ్ సెంటర్డ్. It's more stronger than selfish. Yeah, self centered. మీకు మీది లవ్ మ్యారేజ్ కదా? Yeah. ఆ ఎపిసోడ్ చెప్పారు, మరి ఇదేమైనా చెప్పగలరా? లవ్ స్టోరీ, మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? Yeah, my love story is like anybody else. ఆ టీనేజ్లో ఆ టైంలో అదంతా అయిపోయింది అంతే. అండ్ ఐ థింక్ నాకే తెలీదు నేను నాకు లవ్ చేసే ఒక కెపాసిటీ కానీ ఒక అర్హత లేదని. కానీ నాకు ఉన్నట్టు నేను తనని నమ్మించాను, తను మోసపోయింది. పెళ్ళైన తర్వాత మీరు మొట్టమొదటిగా షాక్ అయిన సంఘటన ఏంటి? పెళ్ళైన తర్వాత ఏంటి అంటే ఎలాంటి దీనికి సంబంధించి? పెళ్ళి అంటే మీరు ఎక్కడైతే మీరు అసంతృప్తి పొందారో, పెళ్ళి అంటే ఇదా? తను షాక్ అయిన ఇన్సిడెంట్ ఉన్నా, నేనేం షాక్ అవ్వలేదు. ఎందుకంటే నేను అంత స్వార్థపరున్నాని తనకి పెళ్ళి అయిన తర్వాత వరకు తెలియదు. ఎలాంటి స్వార్థపరుడని? అన్నిట్లోనే అంటే నేను కేవలం నేను చేయదలుచుకుందే నేను చేస్తాను, నాకు ఏమి ఇష్టమైతే అదే చేస్తాను. ఇంకొకరి కోసం ఇంత కూడా కాంప్రమైజ్ అవ్వడు, ఇంత కూడా అనేది అలాంటి స్వభావం నా దగ్గర ఉందని తనకి పెళ్ళైన తర్వాత తెలిసింది. ఓకే, ఈ ఇన్సిడెంట్ ఎంతవరకు కరెక్ట్? ఒక పెళ్ళైన తర్వాత ఒకసారి మీ వైఫ్ మిమ్మల్ని లేపుతూ పాల ప్యాకెట్ తీసుకురా అంటే కరెక్ట్ తీసుకురావట్లేదు, ఒకసారి చెప్తారా ఏంటది? నాకు నన్ను పొద్దున్న 5 గంటలు లేపి పాల బూత్కి వెళ్ళాము, పాలు తీసుకురాము. నేను వెళ్ళనని చెప్పాను. ఎందుకంటే నేను 5ంటికి లెగిసి వెళ్ళి క్యూలో నిలబడి పాలు తాగి వచ్చి కాఫీ తాగాలా, లేకపోతే ఇంకొంచెం ఎక్కువసేపు పడుకోవాలన్నా 2 చాయిస్ల్లో నేను ఎక్కువసేపు పడుకుంటాను అని చెప్పాను. ఇప్పుడు కాఫీ అలా నీకు కావాలంటే నువ్వు తెచ్చుకోను. ఓకే, సో అలాంటివి చాలా జరిగాయి. శివ రిలీజ్, మీ పాప పుట్టింది శివ రిలీజ్ తర్వాత కదండి? శివ నడుస్తున్నప్పుడా? శివ నడుస్తున్నప్పుడే.
సో అప్పుడు మీ పాప పుట్టడం వల్లే మీకు ఇప్పుడు ఈ సక్సెస్ వచ్చిందని చాలామంది అని ఉంటారు. అప్పుడు అది కూడా మీ చెవులకి అప్పుడు కోదండరామిరెడ్డి గారు నా పాప పుట్టిన ఆల్మోస్ట్ నాకు బ్రేక్ కన్ఫర్మ్ అవటం కూడా అప్పుడే జరిగింది. అదే జస్ట్ ఆల్మోస్ట్ ప్యారలల్గా. అప్పుడు ఎవరో నాకు స్టూడియోలో కలిసి కోదండరామిరెడ్డి అనుకున్నాను, గుర్తురావట్లేదు, కంగ్రాట్స్ అన్నారు. అంటే నేనేమో నాకు సినిమా బ్రేక్ వచ్చింది చెప్పారు అనుకున్నా. అసలు నాకు డాటర్ పుట్టింది, దానికి కంగ్రాట్స్ చెప్పచ్చు అనే థాటే నాకు రాలేదు అసలు. ఎందుకంటే పిల్లోడు పుడితే కంగ్రాట్స్ చెప్పడం అనేది అది చాలా స్టూపిడ్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రతి మనిషి ప్రతి జీవరాశికి కెపాసిటీ ఉంటుంది. దానికి కూడా ఏంటి భూమి కాంగ్రాట్స్. సో నేను ఒక ఏమి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫిల్మ్ ఫ్యామిలీ నుంచి రాకుండా కేవలం నాకున్న ఎబిలిటీ తోటి కన్విన్స్ చేసి నేను బ్రేక్ తెప్పించుకున్నాను అనేది కంగ్రాట్స్ చెప్పాల్సిన చాలా గొప్ప విషయం అని నా ఫీలింగ్. అది ఎవరు పిల్లల్ని పుట్టించగలిగితే అది కాంగ్రాట్స్ అంటే. సో అది అదృష్టంగా మీకు వచ్చిందని మీరు నమ్మరు దాన్ని ఎట్టిగా. మీ బ్రదర్ ఉన్నారు కానీ ఇప్పుడు నా అదృష్టం నేను అనుకోను, కానీ నాలాంటి ఫాదరు నాలాంటి మొగుడు మా వైఫ్కి ఉండటం వాళ్ళ దురదృష్టం అది మాత్రం. బికాజ్ నా అంత సెల్ఫ్ సెంటర్డ్ సెల్ఫిష్ పర్సన్ అనేది ఏ ఫ్యామిలీలో ఉండకూడదు అనేది నా ఫీలింగ్. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పేది. మీకు ఇలాంటి అవేర్నెస్ అప్పుడు ఉంటే కనుక పెళ్ళి చేసి కరెక్ట్ పెళ్ళి చేస్తారు. మిస్టేక్ చేసింది నేను, బట్ సఫర్ అయిన తను. దానికి మీరు అంటే నష్టం డబ్బుల రూపంలో కాదు, దానికి ఎలా వాళ్ళని దాన్ని ఏమంటారు నష్టపరిహారం అని డబ్బులని కాదు, దాన్ని ఎలా మీరు మళ్ళీ రీబ్యాక్ చేయగలరు? చేయలేరు. ఓకే, అది ఫీలింగ్ సంబంధించిన విషయం. ఫీలింగ్ అనేది మీరు దాన్ని ఒక కన్స్ట్రక్ట్ చేయలేదు దాన్ని. ఓకే, అందుకని మా డాటర్ ఉంది, నా డాటరు నన్ను ఒక జీవిని చూసినట్టు చూస్తుంటాను. స్పీసీస్ అంటే ఒక జూకి వెళ్తే అని ఒక, ఎందుకంటే అలాంటప్పుడు నాతో బేర్ చేయగలుగుతారు ఎవరైనా. నన్ను మనిషిగా సీరియస్గా తీసుకుని ఎవరైనా హర్ట్ అవుతారు. ఓకే, నన్ను ఒక వింత జంతువులాగా చూస్తే దే కెన్ హ్యావ్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ మీ. అందుకని నా డాటర్ నన్ను రాము అని పిలవమని చెప్తున్నాను. నాకు నాన్న అని వర్డ్ నాకు ఇష్టం లేదు. ఓకే, అప్పుడు రాము అంటే ఆబ్వియస్లీ మీకు ఈవెన్ ఒక ప్రాక్సిమిటీ కూడా బెటర్ అయిపోతుంది. ఇక డివిజన్ లేకుండా అమ్మ బాగున్నావా, నాన్న వచ్చారా, ఇలాంటివన్నీ తీసి పాడేస్తే యూ విల్ బికమ్ లైక్ ఫ్రెండ్స్. మదర్ని ఏమని రిలేషన్షిప్ ఎక్కువ ఉంటుంది. మదర్ని ఏమని పిలుస్తారు మీరు? నా మదర్ని అమ్మ, ఎందుకంటే నేను పుట్టినప్పుడు అది అలవాటు అయిపోయింది. అది నాకు అంత పుట్టినప్పుడు అంత తెలియలేదు కాబట్టి ఇప్పటికీ అమ్మ అని పిలుస్తాను. అంటే మీరు అంటే మీకు ఒక నాలెడ్జ్ వచ్చింది కదా, ఇప్పుడు మానేయచ్చు కదా పిలవడం. మళ్ళీ ఇంకా అంతమంది ముంబై అని పాలిటీషియన్స్ మారుస్తారు, కానీ ఒకసారి వర్డ్ అలవాటు అయిన తర్వాత ఇంకేంటి మార్చేది. నేను మా ఫాదరు పోయినప్పుడు నేను చెప్పాను ఇంట్లో మా మదర్కి, నాకు నాన్నగారు ఫోటో ఒక దండ వేసి అక్కడ పెట్టడం ఇష్టం లేదు. ఆయన ఒక హ్యాపీ మెమరీస్ కోసం గుర్తొచ్చినప్పుడు అనుకోను, అంతేగాని అడ్వర్టైజ్మెంట్ చేసినట్టు మా ఇంట్లో ఉండేవారు ఈయన పోయారు అని దండ వేసి పెట్ట నాకు చిరాకు అసలు అలాంటి ఫోటోలు చూస్తే. మామూలుగానే ఉన్నారు, మనతో ఉన్నారు, ఆయన మెమరీస్ ఉన్నాయి. కానీ మామూలుగా లోకంలో ఎవరైనా ప్రపంచంలో భార్యాభర్తలు విడిపోతే వాళ్ళు ఇంకా మర్చిపోతారు, వాళ్ళ రిలేషన్ ఇంకెవరికొరు గుర్తురారు, దూరం అయిపోతాయి రిలేషన్స్ ఎక్కడైనా. కానీ మీ విషయంలోకి వస్తే రివర్స్ అయిపోయింది. మీరు వాళ్ళని బాగా చూసుకోవడం మీన్స్ బాధ్యత తీసుకుంటున్నారు, ప్లస్ మీ బంధం కొంచెం ఎంతో కొంత అప్పటికంటే బెటర్గా ఉంది. ఇప్పుడు ఏదైనా కూడా బంధాలు అనేది ఇప్పుడు చాలామంది నాకు తెలుసు అది అయిపోయిన తర్వాత ఏదో డైవర్స్ తీసుకుంటారు, వేరే పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ వెళ్ళి విజిటేషన్ రైట్స్ పెట్టుకుని సాటర్డే సండే ఆ కూతురు కొడుకుతో ఉండి ఇలాంటి ఎంతో వందల మంది ఉంటారు అలాంటి మిగతా బంధాలు తెలుసుకోకుండా. అలాంటివి నేను చేయనే. అలాంటప్పుడు మీరు రిలేటివ్ డిగ్రీలో మీరు మెజర్ చేస్తే నాకు ఏమాత్రం నేను వన్ ఆఫ్ ద కాదు, నాకు తెలిసిన వాళ్ళలో మోస్ట్ సెల్ఫిష్ పర్సన్. నాకైతే నాకన్నా సెల్ఫిష్ పర్సన్ నేను కలవలేదు ఎంతవరకు. ఓకే, యా. సో ఏదో ఒకటి రెండు మాటలు విన్నప్పుడు వీడు మరీ అంత ఎదవ కాదేమో, మరీ అంత రాక్షసుడు కాదేమో అని ఒక డెస్పరేషన్లో ఆ చేసిన ఒకటి రెండు చిన్న ఎక్సాజరేట్ చేసి చెప్తారు. అదే మా మదర్ కూడా ఉంటుంది. నేను ఎప్పుడో ఒక 1 month అయ్యాక నేను ఫోన్ చేశాను మా మదర్కి నిన్న.